హలో వివర్స్, నేను మీ అశోక్ గౌడ్. అశోక టెక్నికల్ మస్తీ ఛానల్లోకి మళ్ళీ స్వాగతం. ఈరోజు చాలా మంచి వీడియో కాబోతుంది. మీరు కుట్టు మిషన్లో వచ్చే దారం తెగుడు, సూది విరుగుడు, కుట్టు రాకపోవడం ఇలాంటి సమస్యలను ఫేస్ చేయడానికి ఇక్కడ దీని బాబిన్ లోపల ఇది ఒక సెటర్కు అంటే ఇది సెటర్ టైప్ ఉంటుంది అన్నట్టు, దారాన్ని ఒత్తి పడుతుంటుంది అన్నట్లు. ఇది లూజ్ కానీ టైట్ కానీ అవుతుంది. కొన్ని సార్లు ఏమవుతుందంటే నీళ్లు అవి పడి సిలుం పట్టిపోతుంటుంది. సిలుం పట్టినప్పుడు ఇది జామ్ అయిపోతుంది. దీని లోపల దారం దొగ్గులు కూడా చిన్న చిన్నవి ఉంటాయి ఫ్రెండ్స్. దీన్ని సరిగ్గా క్షుణ్ణంగా చూసి నీట్గా టూత్ బ్రష్ పాత తీసుకొని దాని లోపల థిన్నర్ వేసి క్లీన్గా కడుక్కుంటే ఆ సిలుము అంతా పోతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా దీన్ని స్క్రూ అడ్జస్ట్ చేసేది చూపిస్తాను చూడు మీకు. ఇప్పుడు ఈ స్క్రూను బయటికి తీసి పత్తిని కూడా మనం చక్కా చేసి మళ్ళీ దాంట్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్. ఒకటే స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూ చాలా చిన్న సైజు ఉంటుంది కాబట్టి మైక్రో స్క్రూ డ్రైవర్లు ఏమైనా ఉంటే పెట్టుకొని సెల్ ఫోన్లో పెట్టి దాంతో కొద్దిగా పూర్తిగా ఇప్పు కూడా దాని పత్తిని క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత అట్లే యథావిధిగా పెట్టేసి ఈ యొక్క దారాన్ని కూడా ఫ్రెండ్స్ ఎక్కించేటప్పుడు ఉల్టా సీదా ఉంటుంది. ఇప్పుడు అది ఎటు దిక్కు తిరుగుతుందో దానికి ఆపోజిట్. ఇప్పుడు సెటర్ బయటికి ఏ పొజిషన్లో దారం బయటికి వస్తుందో దానికి ఆపోజిట్గా వచ్చేటట్లు ఉండాలి. సేమ్ అదే స్థితిలో వచ్చేటట్లు మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్. ఆపోజిట్లో వస్తే అది రిటర్న్గా తీసుకొని మనకు ఈ స్క్రూ ద్వారా ఒత్తిడికి గురయ్యి ఒకటే లెవెల్లో పట్టుకున్నట్లు రావాలి ఫ్రెండ్స్. ఎక్కువ టైట్ ఉండకూడదు, ఎక్కువ లూజ్ ఉండకూడదు. నా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను మీకు ఇంకా చాలా మంచి మంచి వీడియోలు క్షుణ్ణంగా అయ్యేట్టు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ కింది కుట్టు ఏదైతే తెగిపోతుందో, కింది దారం డబల్ వస్తుందో కింది కుట్టుది అన్నప్పుడు ఈ పైన ఉండే ఈ యొక్క స్ప్రింగ్ తోటి ఉంటుంది కదా, ఇది కూడా ఒక లెవెల్లో వదలడానికి ఫ్రెండ్స్. ఇది వాల్యూమ్ కంట్రోల్ ఎట్లయితే మనకు సౌండ్ సెక్షన్లో వాల్యూమ్ కంట్రోల్గా ఒక లెవెల్లో వస్తుందో, ఎక్కువ తక్కువ వస్తే మనము ఏదైనా సంగీతాన్ని వినలేం. కాబట్టి ఇది కూడా అంతే, బట్ట కుట్టలేం. అటువంటప్పుడు కుట్టనప్పుడు దీనికి ఇప్పుకునేటప్పుడు మీరు ఇప్పుడు టెక్నాలజీ బాగుంది కాబట్టి ఏ విధంగా ఉందో ఆ విధంగా వీడియో చేసుకుంటూ ఒకరికి కెమెరా తీసుకుంటూ ఒకరు ఇప్పుకున్నారు ఫ్రెండ్స్. ముఖ్యంగా దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే దారము చేతితోటి ఇట్లా గుంజితే ఒక మాదిరి ఎవరో పట్టేసినట్ల లైట్గా పట్టేసినట్ల గుంజితే వచ్చేటప్పుడు అదే దీని సెట్టింగ్ ఫ్రెండ్స్. ఇంకా మీరు ఇప్పినము ఫిట్ చేయడానికి రాలేదనకుండా ఉండడానికి కెమెరా తీసుకొని దాన్ని రికార్డ్ చేసుకొని దాని లోపల ఉన్నదంతా క్లీన్ చేసుకొని, కొత్త మిషన్లకు 5-6 నెలలు సంవత్సరం వరకు మాత్రం ఇటువంటిది ఏం రాదు. ఎవరికైతే ఓపిక లేకనో లేకుంటే ఇంట్లో టైం లేకనో దానికి శుభ్రం చేసుకోకుండా దాని లోపల మైలా మన్ను లేకుంటే పిల్లలు ఎక్కువ ఉండి ఈ నట్ను ఊకే టైట్ చేస్తుంటారు. ఒక్కొక్కసారి ఇప్పి ఆడ కింద వారేసిపోతుంటారు. చేతులు ఊకుండా అన్నట్టు కొందరు పిల్లలకు. అటువంటి వాళ్ళకు ఈ విధంగా ఈ స్ప్రింగు దేని కొరకు ఉంటుంది అని ఒక అనుమానం రావచ్చు మీకు. ఈ స్ప్రింగ్ ఏం చేస్తుందంటే దారం డైరెక్ట్గా కండెలోంచి వస్తే ఈ 2 ప్లేట్ల మధ్యలోకి వెళ్ళి దారాన్ని లాగడానికని పెట్టినారు. అలా ఎందుకు అంటే ఒక లెవెల్లో రావడానికి. వాల్యూమ్ కంట్రోల్ అంటే ఒక లెవెల్లో వస్తుంది కదా, అదే మాదిరిగా దారం కూడా ఒక లెవెల్లో రావడానికి మనకు సైంటిస్టులు ఎవరైతే దీన్ని తయారు చేసిన వాళ్ళు కింది దారంకేమో బాబిన్ సెటర్లో స్క్రూ ద్వారా ఒక పత్తి కిందికి వెళ్ళి వచ్చేటట్లు చేసి ఒత్తిపట్టి ఒక లెవెల్ వచ్చేటట్లు. అయితే మీరు బాగా ముఖ్యంగా గమనించుకోండి, కుట్టు వేస్తున్నప్పుడు కింది కుట్టు బాగానండి. కింది కుట్టు ఏదైతే డబల్ జిగ్జాగ్ లాగా కానీ కింది దారం తెగుతుంది, కింది పక్క మొత్తం ముద్ద కుట్టు వస్తుంది, అంటే కింది కుట్టు లాంగ్ వస్తుంది అన్నప్పుడు పై దారము లూజ్ ఉంది లేదంటే పై దారం టైట్ అయితే కింది కుట్టు సరిగ్గా రాదు. బట్ట పైన కుట్టినాక చూసుకోవాలి. కింది కుట్టు పై కుట్టు. నేను లాస్ట్లో మీకు కుట్టు ఎట్లా కుట్టినా కూడా చూపిస్తాను. ఇది ప్రాబ్లం దీనికి ఉన్నది. ఇప్పుడు నేను చేస్తున్న దానికి ఏమున్నదంటే దారం తెగడం, సూది విరగడం, ఈ 2 ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. కింది కుట్టు మీన్ కుట్టు గురించి వాళ్ళకి అవగాహన లేదు. ఏదైతే ఇప్పుడు నేను వీళ్ళ ఇంటికి వచ్చేస్తున్నానో, కాకపోతే ఇక్కడ టూల్స్ లేవు, నేను వేరే పని మీద వస్తే చేయించుకుంటున్నారు. కాబట్టి నా దగ్గర అయితే అన్ని రకాల టూల్స్ ఉంటాయి. ఈజీగా చేసేస్తా. 5 నిమిషాల్లో 10 నిమిషాల్లోనే ఒకటి అయిపోతుంది. అట్లుంటుంది. ఇంకా సెట్టింగ్స్ ఉంటాయి మీకు. ఈ కుట్టు మిషన్ గురించి మీరు కమ్సే కమ్ అంటే ఒక 50 వీడియోల వరకు చూసినా నాకు టైం సరిపోక చేస్తలేను.
వీడియోలు దీని మీద రిపేరింగ్ అయిపోవు. అలాగే మీకు కూడా చాలా జ్ఞానం అనేది వస్తుంది. మీరే మెకానిక్ లాగా చేసుకోవచ్చు. అంటే దీంట్లో ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి అన్నట్లు. వీటిని సెట్ చేసుకోవడానికి దారం బట్ట ముందుకు పోతలేదు, వెనక్కి పోతలేదు. అలాగే వచ్చేసి దారం తెగుతుంది, సూదులు మళ్ళీ వేసిన కొద్దిగా తిరుగుతుంటాయి. ఇప్పుడు ఈ మిషన్కి ఫ్రెండ్స్ 90 నెంబరు లేదా 100 నెంబరు, ఇప్పుడు నేను వేస్తున్నది సూది ఇరిగి కూడా ఉన్నది వాళ్ళది, 100 నెంబర్ సూది కూడా వేసిన. ఇప్పుడు వీడికే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి అన్నీ ఒక దాంట్లో చూస్తే మీకు బోర్ కొడుతుంది, స్కిప్ చేసి పక్కకు పోతారు. కాబట్టి ఇప్పటికే 20 మినిట్స్ పైన అవుతుంది వీడియో. ఇంకా గంటలు అంటే కూర్చోలేరు. కొందరికి ఇంట్రెస్ట్ ఉండి కూర్చుంటారు కూడా. అలాంటప్పుడు మనం వాళ్ళ గురించి అని చూడకూడదు, మొత్తం అందరి గురించి చూసి చేయాల్సి వస్తుంది వీడియో. కాబట్టి నేను మీ అశోక్ గౌడ్, అశోక టెక్నికల్ మస్తీ. నా ఫోన్ నెంబర్ కూడా పెట్టిన ఫ్రెండ్స్. మీకు అట్లా డూప్లికేట్ అటువంటివి ఏముండవు, ఎడిటింగ్ వీడియోలు ఇట్లా ఉండవు. ఇది ఇగో నేనే కూర్చొని చేస్తున్నా. మీరు ఈ సూది పెట్టేది ఒక వీడియో చేయొచ్చు. అలాగే ఈ పాదం ఉంది కదా, పాదం కూర్చోబెట్టే దాని సెట్టింగ్స్ అదొకటి వేయచ్చు. ఇట్లా చాలా వరకు వీడియోలు చేస్తూ ఫ్రెండ్స్. మీకు ఎవరెవరికి ఏ విధంగా కావాలో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీకున్న ప్రాబ్లమ్స్ కానీ, ఇంకోటి మిషన్ పట్టుకొని తిరుగుతుంది. రూటర్ ఏదైతే షాఫ్ట్ ఉందో పెద్దది పుల్లి, పెద్ద పుల్లి పయ్య మనం చేతితోటి తిప్పేది, అది ఒక తాను ఇట్లా పడుతుంది, ఒక తాను డిస్పెడుతుంది, ఒక తాను పడుతుంది. అటువంటి దానికి సమస్య ఇట్లా రకరకాల వీడియోలు వస్తుంటాయి. మీకు దేని గురించి నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి ఫ్రెండ్స్. మీరు నవ్వుతారు లేదు కానీ నేను డబ్బా కొట్టుకోవడం కాదు. ఇప్పటికీ నావి 20-25 రకాల మెకానికం సంబంధించిన టెక్నాలజీకి సంబంధించిన నేను వీడియోలు చేస్తుంటే నాకు ముఖ్యంగా వస్తున్నాయి వాటర్ ఫిల్టర్స్వి కొన్ని వస్తున్నాయి. అలాగే వచ్చేసి ఈ కుట్టు మిషన్ ఈ సెటర్ దీన్ని తీసినాక శుభ్రం చేసి కొద్దిగా 1 మిల్లీమీటర్ అంతా కూడా పక్కకు పెట్టేస్తే దీని లోపల కచర వస్తే కూడా సూదికి అడ్డంకిగా మారి సూది తిరిగే ఛాన్స్ ఉంటుంది. దీని లోపల తీసి టూత్ బ్రష్ తోటి అలాగే పాయింటర్ లాంటి చుంటా వంటి పరికరాలతో క్లీన్గా చేసుకొని థిన్నర్ పెట్టి కొట్టేయాలి ఫ్రెండ్స్. ఇంకా ఆటోమేటిక్ నీట్గా అయిపోతుంది. అద్భుతమైన సౌండ్ లేని మిషన్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంత టెక్నాలజీ మన లోపల ఉంది. ఇప్పుడు ఇగో దీని లోపల అస్సలు ఇక్కడ ముందల అక్కడ పయ్య ఉంది కదా, పయ్యకు ఒక షాఫ్ట్ ఉంది కదా అవతల పక్క మనం చేతితో తిప్పాడు, ఆ షాఫ్ట్ లోపలికి దారం పోతుంది. ఆ దారం మనం అనుకోకుండా రీలాడ పెట్టింటాం, పిల్లలు ఎవరో చేయి తగులుతుంది. ఒక్కసారి దాని లోపల పోయిందంటే తారం తెగిపోయే వరకు లోపల మొత్తం డైలాగ్ చుట్టుకుంటుంది. ఆ దాన్ని ఇప్పి చేయడానికి కనీసం అంటే ½ అన్ అవర్ 1 అవర్ పడుతుంది మెకానిక్లకు. మొత్తం ఇప్పి లోపలికి వెళ్ళి షాఫ్ట్ని క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అది దారం మిషన్ బాగానే ఉంటుంది కానీ తిరగడంలో హార్డ్గా తిరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చిన్న సమస్య ఇప్పుడు నేను ఇప్పుతున్నది ఇక్కడ ఒకటి అక్కడ 2 స్క్రూలు వస్తాయి. ఈ డై అంటారు, దీని సెటర్ డై. దీన్ని లోపల ఒక్క నట్టుతోటి ఈ లోపల ఈ డై అనేది తిరుగుతుంటుంది అన్నట్లే. ఇదే అసలు కుట్టు ఎట్లా పడుతుంది అనే ఆలోచన వస్తుంటుంది మీకు. దారాన్ని ఏ విధంగా మిషన్ గుంజుకుంటుంది, అలాగే కుట్టు మాదిరిగా పోతుంది అంటుందని. అయితే ఇది అటు ఇటు తిరుగుతుంటుంది అన్నట్లు, మన జిగ్జాగ్ టైప్ లాగా తిరుగుతుంది. దీనికి ఒక స్క్రూ ఉంటుంది, నెమ్మదిగా తీసి పిల్లలను రానియకుండా దగ్గరికి ఎవరిని వేరే వాళ్ళని రానియకుండా ఒక పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దీనిపైన ఒకటి లాక్ రింగ్ ఉంటుంది. ఇగో యూ షేప్లో లాక్ రింగ్ ఉంది. ఈ రింగును కూడా భద్రంగా క్లీన్ చేసేసి పెట్టుకోవాలి. దీని లోపల ఏదైతే ఈ బాబిన్ డై ఉందో ఆ డై, ఈ బాబిన్ కేస్ డై ఇగో ఇప్పుడు ఇక్కడంతా సిలుంలాగా కొందరు వాడని వాళ్ళకు నీళ్ళు ఎట్లకి వెళ్ళిపోతాయని కూడా అనొచ్చు, మీరు వర్షం పడుతుంది. ఇప్పుడు మనం టీ తాగడానికి టీ కానీ ఏదైనా పదార్థాలు పళ్ళ జ్యూస్ కానీ తెచ్చుకొని ఒక్కొక్క బుక్క తాగుకుంటూ తిందాము కుడదామా అని చెప్పి కొందరు ఏం చేస్తారంటే టైం లేకనో ఆడ ఛాయనో నీళ్ళు పెట్టింటారు. మనం చూసుకోకుండా ఏమవుతుంది, దాన్ని చేయి తగిలినప్పుడు ఆ నీళ్ళు అనేది దాని లోపలికి పోనీకి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి రకరకాల క్వశ్చన్లు అడుగుతుంటారు నాకు, నీళ్ళు ఎక్కడివి, నీళ్ళలో పని చేస్తే ఇట్లా మాట్లాడుతుంటారు, తెలియదు వాళ్ళకి కాబట్టి అట్లా. ఇగో ఈ విధంగా ఇప్పుడు నా దగ్గర ఇది డబ్బాలనే కొద్దిగంత థిన్నర్ పోసిన ఫ్రెండ్స్. డబ్బా అంటే వెళ్ళేయాలి. ఈ థిన్నర్ తోటి పెట్రోల్ తోటి లేదంటే గ్యాస్ నూనె కాలం పోయింది కాబట్టి ఈ విధంగా పెట్టేసి క్లీన్గా చేసుకున్నాక దీన్ని లోపల లూజ్ ఉందా లేకుంటే ఫిక్స్ ఉందా చూసుకున్నాను ఫ్రెండ్స్. ఇది లొడుగుగా అయిందనుకో అప్పుడు ఈ డై ఇన్పది ఏదైతే బాడీ ఉందో ఇప్పుడు నా చేతిలో ఉన్నది దీన్ని ఖచ్చితంగా మార్చేసుకోవాల్సి వస్తుంది. అది 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కుట్టిన టైలర్ల దగ్గర ఈ స్టీల్ది ఇప్పుడు నా చేతిలో ఉంది కదా
అది సపరేట్గా దొరుకుతుంది. 150 రూపీస్లో ఈ సెట్ మొత్తం దొరుకుతుంది. ఇప్పుడు 200 కూడా అయితే కావచ్చు, చెప్పలేము. నేను 50-60 రూపాయలు ఉన్నప్పటి నుంచి కూడా ఇవి రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ పైన ఇట్లా లాక్ ఉంటుంది. ఈ లాక్ను మనం ఏం చేయాలంటే స్క్రూ పెట్టి ఈ విధంగా ఫిక్స్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత బాగా మిషన్ ఆయిల్ వేసుకుంటూ దీన్ని తిప్పి చూడాలి. సెట్టింగ్ అంటారు దీన్ని. తిప్పి చూస్తే మనకు చేతిలో ఇట్లా బేరింగ్ చెర్ర ఇట్లా తిరిగితే అట్లా గిర్రం తిరగాలి. అంత స్మూత్గా తిరిగితే సౌండ్ అనేది అస్సలే ఉండదు ఫ్రెండ్స్. ఇది పట్టేస్తుంటే మాత్రం మిషన్ యొక్క షాఫ్ట్ తిరగదు. అలాగే ఇది కూర్చునేటి యొక్క వి షేప్లో ఒకటి ఉంటుంది, దీన్ని తిప్పేది. అది కూడా లూజ్ అయితే దానివి కూడా నేను వీడియోలు చేస్తుంటా. ఈ చెప్తున్నా కదా ఫ్రెండ్స్, 50 వీడియోస్ చేసిన దీని లోపల మీకు పూర్తి జ్ఞానం కాదు. అయితే ఇట్లంతా కంబైండ్ ఒక దాంట్లో చేస్తే మీరు చూడరు. ఎవరికి ఏ ప్రాబ్లం ద్వారా ఉందో అదే ప్రాబ్లం ద్వారా వీడియోలు నేను క్షుణ్ణంగా పెడతాను. ఈరోజు మనం ఈ మిషన్ దారం తెగిపోవడం, కుట్టు రాకపోవడము, మిషన్ హార్డ్గా తిరగడం, ఈ సమస్యలపైన నేను ఏం చేస్తున్నా అంటే ఈ వీడియో తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను పాటలు AI ద్వారా మీ పేరు మీద, మీ కుటుంబ కులం పేరు మీద, అలాగే మీ యొక్క ఇంటి పేరు మీద వీడియోలు కూడా చేసి పెడుతున్నా. చాలామంది పైసలు ఒక పాటకు 50 రూపీస్ 30 రూపీస్ వరకు కూడా వేస్తున్నాను. నేను 30 రూపీస్ పెట్టిన ఇప్పుడు కొత్తగా మీరెవరన్నా కుటుంబ సభ్యుల పేరు మీద, అవ్వ నాయన తాతల పేర్ల మీద, మీ కుటుంబం మొత్తం వంశం పేరు మీద మీరు పాటలు చేయించుకోవాలనుకుంటే కూడా నాకు మీరు క్షుణ్ణంగా మీ డీటెయిల్స్, మీ కుటుంబ సభ్యులు, మీ మన్మరాళ్ళందరి పేర్లు పెట్టేసి నాకు అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పంపించండి. అమౌంట్ వేయాలి ఖచ్చితంగా, పంపిస్తే నేను మీకు పాట కూడా తయారు చేసి పంపిస్తాను ఫ్రెండ్స్. ఇగో ఇప్పుడు ఇట్లా సెట్ చేసుకున్నాక ఏమైనా తడుతుంది, ఊసిపోతుంది, లూజ్ అవుతుందంటేనేమో ఇది కంప్లీట్ మారాలి. ఇది ఎక్కువ తిరిగిలేదు, పాత మిషనే కానీ తిరిగిలేదు కాబట్టి ఇది బాగానే ఉంది. అట్లే ఇది మొత్తం ఫిట్ చేసినాక ఫ్రెండ్స్ మళ్ళీ అదేవిధంగా దారం తెంపుతుంది, దారం టైట్ అయిపోతుంది, పిగ్గర పట్టేసుకుంటుంది. నాకేమో ఇంత అనిపించింది, ఇది ఎందుకనైనా ఇంత క్లీన్గా ఇంత ఓపికగా చేసినా కూడా ఇట్లా అవుతుందని చూసినా. అయితే అక్కడ జరుగుతున్నది ఏంటంటే ఫ్రెండ్స్, దారప్రీలు ఉంటుంది కదా, ఆ దారప్రీలకు ఒకటి కాగితంది చుట్ట ఉంటుంది కదా, దారం చుట్టుకునేది ఒకటి బాబిన్ లాగా. అదేమైందంటే వాళ్ళ ఇంట్లో అది ఒక దిక్కేమో ఒకదానికి ముద్ద చుట్టుకపోయింది, ఇంకో దానికేమో పై పక్క మొత్తము పిల్లలో ఎవరో కట్ చేసిండ్రో లేకుంటే గిల్లిండ్రో అది ఒక కూరలాగా అయిపోయింది. అయితే దారం మిషన్లోకి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే దాంట్లోకి వెళ్ళి దారం బయటికి రాకుండా ఆన్నే ఇరకబడి అది దారాన్ని పట్టేస్తుంది. ఇంటి ఇప్పుడు ఎవరైతే రిపేర్ చేసుకుంటారో వాళ్ళు ఏమో లేదు సార్ కొత్త మిషన్ అట్లా కానీ అట్లా కాకుండా కంప్లీట్ సర్వీసింగ్ చేసేసినాం. లాస్ట్కి చూస్తే ఏం వెళ్ళిందంటే ఇదంతా బాగా అయిపోయింది. కేవలం దారం తెగుడు మాత్రం ఆగలేదు. ఎక్కడి నుంచి తెగుతుందని కింది పక్క అలాగే పై పక్క చెక్ చేస్తే పై పక్క నుంచి దారం రీల్లోకి వెళ్ళి, ఏదైతే రీల్ ఉంటుందో పైన మనం పెడతామో రీల్లోకి వెళ్ళి కొత్త రీల్ బాబిన్ ఉంటుంది చూడు, అటువంటిది వేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొందరు ఏం చేస్తారంటే పైసలు అయితే డబ్బులు లేకుంటే డబ్బులు అవుతాయి అని ఏదో దీంతో నడుపుదామని ఇరిగిపోయినవి, బెండ్ అయిపోయినవి పెడితే అవి తిరుక్కుంటా దారాన్ని వదిలేది ఉంటుంది. అవి మిషన్కు అవి వదలక తట్టుకొని ఈ సూదులు ఇరగడము లేదా దారం తెగడం. ఈ మిషన్కు అదే జరిగింది ఫ్రెండ్స్. నేను పైన ఉన్న దారం తీసేసి అలా వేరే బాబిన్ కొత్తది రూల్ వేసి తిప్పితే ఆరామ్సే వస్తుంది. అంత చేసినాక ఎందుకు ఈ ప్రాబ్లం అవుతుందంటే అంటే వాళ్ళు ఎవరు సార్ మీ నుంచి కాకుండా చెప్పండి, 100 మిషన్లు అయిపోయినాయి ఇదేంద్రనైనా ఇట్లా అని ఒకటి చీకట్లో చేసిన ఫ్రెండ్స్. ఇది వాళ్ళ ఇంట్లో కరెంట్ లేకుండే ఇది సెల్ ఫోన్ లైట్ తోటి దాంతో చేయాల్సింది. వాళ్ళకి నేను మళ్ళీ అక్కడ పోతే వాళ్ళు మెకానిక్ తోటికి పోవాల్సి వస్తుంది, ఇది దూరం అవుతుందని చెప్పి వాళ్ళు ఈ దాంట్లో లేవల్గా టైట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఈ బాబిన్ది ఏదైతే సెటెడ్ అయింది ఉందో దీని లోపల కూర్చోట్టుకున్నాక ఇట్లా తిప్పి చూస్తే ఇంత స్మూత్గా రావాలి ఫ్రెండ్స్. ఇది పట్టుకుంటుంది లేకుంటే గిలగిల ఇట్లా ఊగులాడుతుంది. స్క్రూ డ్రైవర్ పెట్టి చేస్తే అంటే అది కష్టంగా ఉంటుంది, ఇది అవుతుంది ఫ్రెండ్స్. ఇంకోటి కుడుతుంది కానీ బట్ట వెనక్కి పోతలేదు, ముందరకు పోతారు అంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు నా చేతి పెట్టి నేను పని చేస్తున్నా కదా, అక్కడ టీత్స్ ఉంటాయి, పళ్ళు ఆ పళ్ళు అరిగిపోతే
ఒక్కొక్కసారి జరుగుతుంటుంది. ఈ పళ్ళు ఎప్పుడు ఒక 2-3 సంవత్సరాలు అట్లా కుట్టిన తర్వాత కొన్నిటికి పళ్ళు పోయే ఛాన్స్ ఉంటుంది. పళ్ళు కూడా తక్కువ రేట్ ఉంటుంది. ఒకటే స్క్రూ ఉంటుంది దానికి. ఆ పాదం కింద పళ్ళది ఉంటుంది. ఆ పళ్ళను తీసేసి మనం ఆ పళ్ళను సాకెట్ ఏ విధంగా పొజిషన్ ఉందో అదే విధంగా అంతే ఎత్తు లోపల దాని కింద ఒకటి చిన్న పేపర్ది వాచర్ లాగా ఉంటుంది. అలాంటిది పెట్టేసి మనం ఫుల్ టైట్ చేసుకోవాలి. లూజ్ మాత్రం ఏ పని చేయరాదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ దీంట్లోపల ఇట్లా కొద్దిగా ఆయిల్ కూడా పోసేసుకుంటే మనకు ఇది డై అనేది ఆరామ్సే తిరుగుతుంది. ఇప్పుడు ఈ డై అటు ఇటు తిరగడం వల్ల ఏమవుతుందంటే జిగ్జాగ్ అవుతుంది. జిగ్జాగ్ అంటే సూది ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ తీసుకుంటుంది దారం, అక్కడ వచ్చినప్పుడు అక్కడ తీసుకుంటుంది. దాని లోపల మధ్యలో బట్ట పడి ఏమవుతుంది, కుట్టు అనేది తయారవుతుంది ఫ్రెండ్స్. చాలా వరకు కొత్తగా ఉన్న ఇప్పుడు ఇంకా ఈ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ని ఏ విధంగా అయితే మనం కూర్చోబెట్టుకోవాలో దీని గురించి చెప్తా చూడు ఫ్రెండ్స్. ఈ ప్లేట్ను క్లీన్ చేసుకోవాలి ఫస్ట్, శుభ్రత కంపల్సరీ. ఆ తర్వాత మనం ప్లేట్ను సూదికి 1 మిల్లీమీటరు 2 మిల్లీమీటర్లు కూడా ప్లేట్ పాత జగలకి వెళ్ళి పక్కకు పెట్టి లాపరతో ఫిట్ చేసినామంటే సూదులు ఇరుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్. అందుకొరకు దీన్ని యథావిధి అదే పొజిషన్లో ఎటువంటి మట్టి దుమ్ము లేకుండా 2 స్క్రూలు వస్తాయి దీనివి. ఈ స్క్రూలు 6 mm వరకు వస్తాయి, క్వార్టర్ ఇంచు. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్క్రూలో చూసి సరిగ్గా ప్లేట్ను సరిగ్గా పెట్టుకొని పళ్ళు సరిగ్గా వెనక్కి ముందుకు లేకుండా 1 మిల్లీమీటర్ కూడా ఫ్రెండ్స్ పక్కకు పోకూడదు. లెఫ్ట్కు రైట్కు ఫ్రంట్కి బ్యాక్ ఎక్కట్టు కూడా పోకుండా క్లీట్గా ఈ ప్లేట్ని ఫిట్ చేసుకున్నాలి. హోల్లకు సరిగ్గా సూది ఆపరేట్ అవుతుందా లేదా చూసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా దరికి తగిలినా కానీ సూది వంగుతుంది, అట్లే లోపల పోయి దానికి వంట స్పీడ్గా కొట్టుంటుంది కాబట్టి దానికి తగిలి పట్టున ఇరిగిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ ప్లేట్ చాలా జాగ్రత్తగా ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా దీని లోపల ఈ కుట్టు గురించి చెప్పిన కదా, బట్టను వెనక్కి ముందుకు జరిపేది. ఇప్పుడు చేతి దగ్గర పెద్ద వేలు ఉంది కదా ఫ్రెండ్స్, మనము రొటేట్ చేసుకోవడానికి అంటే తిప్పుకోవడానికి అని చెప్పి దాని పక్కల ఒకటి మధ్యలోకి ఒక నట్టు తోటి ఇది చేసుకుంటుంది. దాని నట్టును కొద్దిగా లూజ్ చేసి మనం పై పక్క అనుకున్నాం అనుకో, లాంగ్ కుట్టు, దూరం కుట్టు, దగ్గర కుట్టు అని వెనక్కి రివర్స్ కుట్టు ఉంటుంది. మిషన్ రివర్స్ నడుస్తుంది, ఫ్రంట్ నడుస్తుంది, ఫార్వర్డ్ నడుస్తుంది. కాబట్టి మిషన్ రివర్స్ కుట్టుకు ఆర్ అని ఉంటుంది, పైన ఎఫ్ అని ఉంటుంది ఫ్రెండ్స్, ఫ్రంట్ రివర్స్ అని. దాంట్లో 3 పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పక్క ఫ్రంట్ సైడ్ది పై పక్క ఉంటుంది కాబట్టి పై పక్క 3 నెంబర్ మీద 3-3.5 పెట్టుకుంటే మంచి కుట్టు వస్తుంది ఫ్రెండ్స్. కొందరు ఏం చేస్తారంటే దారం రీల్ ఎక్కువ తీసుకుంటుంది. దగ్గర కుట్టు అయితే కుట్టు దూరం పడాలనుకున్నప్పుడు 3.5 నుంచి 3:15-4 వరకు పెట్టుకున్న అది కుట్టు మనకు రెడీమేడ్ బట్టలు దొరుకుతాయి కదా, ఆ విధంగా ఉన్న బట్టలు మొత్తం 4 నెంబర్ కుట్టువే ఉంటాయి ఫ్రెండ్స్. అయితే 4 నెంబర్ కుట్టు వద్దు, మనకు ఇంట్లో కుడతాం కాబట్టి మనకు 3 నెంబర్ కుట్టు చాలా మంచిగా వస్తుంది ఫ్రెండ్. ఇంకా పూర్తిగా దగ్గర రావాలి కుట్టు అనుకుంటే 2.5 పెట్టుకుంటే చాలా టైం పడుతుంది, చాలా దారం తింటుంది ఫ్రెండ్స్. దారం యొక్క కుట్టు ఎన్ని మిల్లీమీటర్ల దూరం పడాలి ఒక్కొక్క కుట్టు అనేది లెక్క ఉంటుంది. ఆ విధంగా నేను చెప్తున్న ప్రకారం మీకు మంచి కుట్టు రావాలంటే మాత్రం 3 పెట్టుకోండి. కొందరు లేట్ అవుతుంది ప్రాసెస్, కుట్టడంలో యాస్టకు వస్తుంది అనుకునేటోళ్ళు 3.5 పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేదో దొబ్బేతాం అట్లా చూడబోతారు వాళ్ళు అనుకున్న వాళ్ళు 3:15-4 పెట్టుకున్న కుట్టు మాత్రం దూరం పడుతుంది ఫ్రెండ్స్. అంతే ఈ విధంగా. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది డై గురించి కూడా అయిపోయింది కదా. మనం డై సెట్ చేసుకోవడం, లోపల చిన్న స్క్రూ ఉంటుంది, స్క్రూ చిన్న స్క్రూ లూజ్ ఉండకూడదు, టైట్ ఉండకూడదు అనేది ఈ విధంగా అయిపోయినాక ఈ యొక్క పై పక్క స్ప్రింగ్ సెట్టింగ్ చూసుకున్న తర్వాత మనం పిల్లలు ఎప్పుడు గెలకకూడదు, ఎన్ని థ్రెడ్లు టైట్ చేసుకుందో అది కూడా చూసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయినాక మనము ఇప్పుడు నేను ఏలు పెట్టి చూస్తున్నా కదా, దాన్ని థ్రెడ్లు ఎంతవరకు ఉన్నాయో గుర్తుపెట్టుకోవాలి అంతే. ఇప్పుడు ఏళ్ళతో నేను చూస్తున్నాను. ఈ థ్రెడ్లు పిల్లలు ఏం చేస్తుంటారు అంటే చేతి ఊకుంటుంది కదా, కొద్దిగా లూజ్ అని చేస్తారు, లేకపోతే టైట్ చేస్తారు, అది పక్కా చూసుకోవాలి. ఈ విధంగా ఈ మిషన్ యొక్క ఇప్పుడు ఈ దారాన్ని మనం సెటర్లు బాబిన్ ఇవి ఎక్కువ శాతం కొంచెం కంజూస్ పని చేయకుండా ఒరిజినల్ కంపెనీవి బాబిన్ కేసు, ఈ బాబిన్ కేసు ఇవి
మంచి బ్రాండెడ్ కంపెనీ తీసుకోండి ఫ్రెండ్స్. లోకల్వి చాలా తక్కువ చైనా దొరుకుతాయి, కానీ కొన్ని రోజులు పనిచేస్తే ఆ తర్వాత ఓకే దారాన్ని తెంపడం, కుట్టు సరిగా రాకపోవడం, ఇవన్నిటికి ప్రాబ్లం ఎక్కువ దీని నుంచి అయితే. ఏ మిషన్ అయితే వాడుతున్నామో ఆ మిషన్ కూడా మనకు బాబిన్ కేసులు కానీ ఇవి కానీ బాబిన్లు కానీ ప్రతి ఐటెం ఏ కంపెనీ ఉంటే ఆ కంపెనీ ఇప్పుడు అవైలబుల్గా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. ఇది లూజ్ ఉండి సిలిం పట్టుకొని తటక తిరుగుతుంటే కూడా మిషన్ మీద బరువు పడుతుంది. చిన్న 1 మిల్లీమీటర్ అంత తట్టుకుంటే ఈ మిషన్ లోపల అది తట్టుకునడం వల్ల ఏమవుతుందంటే స్పీడ్కు తగ్గట్ల సౌండ్ పెరుగుతుంది ఫ్రెండ్, గిచ్ 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 అని అట్లా వస్తుంది. కాబట్టి మీరు బాగా దృష్టిలో ఉంచుకొని ఏదైతే బ్రాండెడ్ కంపెనీ పడిచ్చినవో వీటిని కానీ అవి పాడైపోతే ఖచ్చితంగా అదే కంపెనీకి సంబంధించిన బాబిన్ కేసులు అలాగే బాబిన్లు కూడా తెచ్చుకుంటే ఒక 5-6 తెచ్చుకుంటే మనకు 4-5 ఏళ్ళు అయినా కానీ ఈజీ నడిస్తే. దీనికి ఒక డబ్బా పెట్టుకొని ఆ డబ్బాలో పెట్టుకొని ఆ డబ్బా పిల్లలకు ఆడుకోవడానికి కాకుండా అందుబాటులో లేకుండా పెట్టుకుంటే మీకు చాలా బ్రహ్మాండంగా పని జరుగుతుంది ఫ్రెండ్స్. మంచి కత్తెర కానీ అలాగే ఆయిల్ కుప్పి, ఆయిల్ కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు, కొబ్బరి నూనె వేస్తే బాగుంటుందా ఈ ఆయిల్ వేస్తే బాగుంటుందా మిషన్ ఆయిల్ అంటే. మిషన్ ఆయిల్ ఏముంటుందంటే చలికాలంలో గడ్డ కట్టదు, ఈ లోపల షాఫ్ట్ మధ్యలో దీని మధ్యలో ఇది గ్రీజ్ లాగా గడ్డ కడుతుంది. ఏది కొబ్బరి నూనె. ఎండాకాలం ఏం కాదు, చలికాలం మాత్రం బాగా చలి వాతావరణం ఉన్నప్పుడు మిషన్ లోపల అంతా ముద్దబారినట్టు గడ్డ కడుతుంది. మళ్ళీ మిషన్ కుడుతుంటే అది వేడి ఎక్కినాక 10-15 నిమిషాల తర్వాత అది జిగటగా పోయి ఇది. కాబట్టి ఖచ్చితంగా బ్రాండెడ్ మంచిది. ఒక మిషన్ ఆయిల్ కుప్పి మిషన్ ఆయిల్ తెచ్చుకుంటే మీకు మిషన్ ఆయిల్ ద్వారా వాడుకుంటే మిషన్లు ఖరాబ్ కావు. ఏదోలే నడవని తాత్కాలిక అనుకుంటే కొబ్బరి నూనె నడుస్తుంది, కానీ కొబ్బరి నూనె మాత్రం మంచిగా ఉంటుంది. కాకపోతే చలికాలంలో ఇది గడ్డగట్టే గుణం ఉంటుంది కాబట్టి ఇది లోపల గడ్డగట్టేది. అందుకొరకు చలికాలం కొరకు దృష్టిలో పెట్టుకొని గత్యంతరం లేనప్పుడు మాత్రమే కొబ్బరి నూనె వాడండి, ఈ ఆయిల్ని వాడండి. ఈ స్ప్రింగ్ సెట్టింగ్ కూడా చూపించిన కదా, ఈ స్ప్రింగ్ మనకి ఎక్కడి నుంచి అయితే రీల్ స్టార్ట్ అవుతుందో ఆ రీల్ స్టార్ట్ అయిన కాడ నుంచి సూదిలోకి వెళ్ళి బట్టలోకి చేరే వరకు ఈ దారానికి వచ్చేటప్పుడు ఆటంకం ఉండకూడదు ఫ్రెండ్స్. అది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏమంటున్నా అంటే సార్ మీరు అక్కడ మేము ఇక్కడ ఎట్లా తెలవాలి, వీడియో కాల్ చేయాలా, మీ కిందికి వెళ్ళి ఏదైతే సెటర్లకి బాబిన్లోకి వెళ్ళి బాబిన్ సెటర్లోకి వెళ్ళి ఏదైతే అవుట్పుట్ అయ్యి దారం వచ్చి బట్టలోకి వెళ్ళి బట్టలు కుట్టయి బయటకు నిలబడుతుంది అంతవరకు ఆటంకం అనేది రాకూడదు. ఇది బాగా దృష్టిలో పెట్టుకోండి నేను చెప్పేటి. పైది ఇగో ఇప్పుడు అంతా అయింది, ఇది బట్ట వాళ్ళ ఇంట్లో తప్పనిస్తలేరు కాబట్టి కరెంటు లేదు. ఇగో దీని మీద కుడుతున్న బ్రహ్మాండమైన కుట్టు వస్తుంది ఫ్రెండ్స్. మిషన్లో సౌండ్ లేదు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చేస్తా అంటే దీన్ని నీట్గా మిగతా సెక్షన్లలో కూడా దుమ్ము ధూళి ఏమైనా ఉందేమో ఒక 5-6 నెలల నుంచి మూలకెట్టింది కాబట్టి క్లీన్ చేసి ఇట్లా కుట్టి చూపిస్తున్నాను మీకు. కుట్టు బ్రహ్మాండమైన కుట్టు, లోపల కుట్టు బయట కుట్టు రెండు మంచిగా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇట్లా మనమే రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి కొన్ని టూల్స్ కూడా పెట్టుకుంటే మీకు ఈ సన్నటి స్క్రూ డ్రైవరు, పెద్ద స్క్రూ డ్రైవరు, కటింగ్ ప్లేరు, ఒకటి స్క్రూ పాన, ఇట్లా ఒక 4-5 ఐటెంలు పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా కుట్టు చూడండి ఎంత బ్రహ్మాండంగా వస్తుందో. ఇంతకుముందు అసలు కుట్టే కాదు, దారం తెగిపోవడము, ఎన్నిసార్లు వేస్తే అన్నిసార్లు సూది విరిగిపోవడం. ఈ ప్రాబ్లంకు దీనికి వచ్చిన నెంబర్ వచ్చేసి ఫ్రెండ్స్, ఈ 2 రకాల సూదుల నెంబర్లు వస్తుంటాయి. దాని లోపల ఒకటి 8, 9, 10 అని అట్లా అంటుంటారు కొందరేమో 90 నెంబరు, 100 నెంబరు, ఇట్లా 110 అంటే థర్డ్ పార్టీలు ప్లాస్టిక్స్ అటు కుట్టే దానికి నెంబర్ అనేది తగ్గుతుంది. అంటే దొడ్డు సూదులు అయిపోతాయి. అప్పుడు ఇవి స్మూత్ బట్టలు కుట్టడానికి సౌండ్ రాకుండా ఎంతో తేలికగా ఇది కావడానికి నెంబర్ అనేది అధికమవుతుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనము అశోక టెక్నికల్ మస్తీ తెలుగు ఛానల్ ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీంట్లో డూప్లికేట్ అనేది ఉండదు. మీరు టమ్మేలు ఒకటి పెట్టి అది పెట్టి ఇంకొకటి ఏం చెప్తున్నా మీకు అన్ని క్షుణ్ణంగా వీడియోలు చేస్తుంటున్నా ఒక కుట్టు మిషన్ పైన కమ్సే కమ్ ఒక 50 వీడియోస్ అవి తప్పకుండా ఫ్రెండ్స్. ఇగో ఆ బట్ట కాకుండా వేరే బట్ట మీద కూడా నేను కుట్టి చూపిస్తున్నా. ఇప్పుడు ఇంటి ఓనర్ ఎవరైతే ఉందో
ఆమెనే కుడుతుంది. ఇప్పుడు దీని మీద ఈ బట్టలు ఏమవుతున్నాయంటే కనిపిస్తలేవు కాబట్టి వైట్ క్లాత్ మీద కుట్టాలని చెప్పి ప్రయత్నంతో మళ్ళీ వైట్ క్లాత్ మీద కూడా కొట్టిస్తే వాళ్ళు టైంకు ఇస్తలేరు, లేట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇది మీరు నా ఛానల్లో రకరకాలైనటువంటి దేవుళ్ళ పాటలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. నేనే క్రియేట్ చేసిన, అలాగే నేనే మ్యూజిక్ కంపోజ్, అంటే నేను డ్రమ్స్ మ్యూజిక్లో కొట్టి కాదు, ఏఐ ద్వారా నేను కోరుకున్న బాణీలల్లో అది మ్యూజిక్ తయారు చేస్తే వైట్ బాదాన్ని కూడా కొట్టి చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు నీట్గా కనిపిస్తుంది. మీరు నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి వీడియోలు చేయాలనో అది కూడా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేను వనపర్తిలో ఉంటా, మహబూబ్ నగర్లో ఉంటా. ప్రాపర్ మాది మహబూబ్ నగర్. ఇప్పుడు డ్యూటీ కొరకు ఆర్టీసీ డ్రైవర్ను, వనపర్తిలో ఉంటాను. అలాగే మహబూబ్ నగర్లో కూడా ఉంటాను ఎక్కువ శాతం. ఇప్పుడు రాబో కాలంలో మహబూబ్ నగర్లోనే స్థిరపడబోతున్నాను. నా వీడియోని చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, ఓకే.